ఈ దేశంలో ఓబీసీలకు ఎక్కడ న్యాయం జరుగుతుందో అని మైనారిటీ శాఖ మంత్రిని మెజారిటీ బీసీల మంత్రిగా చూపించారు అధ్యక్ష. న్యాయం జరగగల పొరపాటున అని. మైనారిటీల సంక్షేమానికి ఒక మంత్రిత్వ శాఖ ఉన్నట్టే మెజారిటీ ఓబీసీలకు ఎందుకు లేదని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ దేశంలో సుమారు 50 పైచీలకు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి అధ్యక్ష. ఒక్క మంత్రిత్వ శాఖ మా కోసం పెట్టలేకపోయిన ప్రభుత్వాలు మమ్మల్ని పైకి తీసుకొచ్చి ఆలోచన చేస్తున్నాయని 78 ఏళ్ల సంది చెప్తా ఉంటే ఆ మోసపు మాటలు ఇని 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 ఇసుకొస్తా ఉంది అధ్యక్ష మాకు బీసీలకు. ఆర్థిక సమానత్వం గురించి దేశంలో ఉన్నటువంటి సంపద అందరూ ప్రజలకు సమానంగా పంచబడాలి, తద్వారా అందరూ ఈక్వల్గా కనిపించాలనేది మన సమానత్వం గురించి మాట్లాడుకున్నాం. స్వాతంత్ర దినోత్సవం నాడు అదే, గణతంత్ర దినోత్సవం నాడు అదే, గాంధీ జయంతి నాడు అదే మాట్లాడుకుంటాం. మరి ఆచరణలో ఎంతవరకు ఉంది దేశంలో? ఇదే భారత రాజ్యాంగంలోని ప్రియాంబుల్ పీఠికలో ఆర్థిక సమానత్వం అని రాసుకున్నాం. సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అని రకరకాలుగా రాసుకున్నాం. అంటే ఈ దేశంలో ఉన్న సంపద దేశంలోని అన్ని వర్గాలకు సమానంగా పంచబడాలి, తద్వారా ప్రజలందరూ ఆర్థికంగా సమానత్వం సాధించాలని పీఠికలోని ఆర్థిక సమానత్వం సారాంశం అధ్యక్ష. మరి జరిగింది ఏంది అధ్యక్ష? ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలకు దేశ సంపద సమానంగా పంపిణీ జరిగి అందరూ ఆర్థికంగా ఈక్వల్గా ఉండాలని పీఠిక చెప్తా ఉంటే ఒక నివేదికను పరిశీలిద్దాం అధ్యక్ష. 1-2 నివేదికలు పరిశీలిద్దాం. WID వరల్డ్ ఇన్ఈక్వాలిటీ డేటాబేస్ అధ్యక్ష. ఆ నివేదికతో పాటు అంటే దాన్ని ప్రపంచ అసమానతల డేటాబేస్ కూడా అని అంటారు అధ్యక్ష. ఈ డేటాబేస్ని ఆక్స్ఫాము, ఫోర్బ్సు, హురూన్ సంస్థలు తయారు చేసి ప్రకటిస్తాయి అధ్యక్ష. ఈ నివేదికలు పరిశీలిస్తే మన దేశంలో ఆర్థిక సమానత్వం పెరిగిందా లేకపోతే ఇంకా దిగజారిపోయిందా మనకు అర్థమవుతుంది అధ్యక్ష. గతంలో అంటే 1972 నుంచి 73 NSSO అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అనే సంస్థ, దానికి ఇంకో పేరు కూడా ఉంది, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ. ఇవన్నీ సర్వే సంస్థలు అధ్యక్ష. ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు, ప్రజల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలను ఇవి క్షుణ్ణంగా పరిశీలించేటువంటి సంస్థలు. ఈ నివేదికలు ఒకసారి చూస్తే అధ్యక్ష, ఇవి ప్రతి 5 ఏళ్ళకోసారి దేశవ్యాప్తంగా సర్వేలను బయటపెట్టాయి. కానీ 2011లో ఒక సర్వే ఆగిపోయింది. తర్వాత CMI సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమిక్ మరియు కన్జ్యూమర్ పిరమిడ్ హౌస్ హోల్డ్ సర్వే అని నిర్వహించారు అధ్యక్ష. ఈ అన్ని సర్వే రిపోర్ట్లను పరిశీలిస్తే ఈ దేశంలో పేదవారి జాతకాలు, పెద్దవారి జాతకాలు మొత్తం బయటకు వస్తాయి అధ్యక్ష. ఈ సర్వేలో ఆర్థిక సమానత్వం అనేటువంటి అంశాలు ముఖ్యంగా 1990 తర్వాత నుండి 2024 వరకు ధనవంతుల సంపద భారీగా పెరిగినట్టుగా ఈ సర్వే నివేదికలు చెప్తా ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా 2022-23లో 1% ఉన్నటువంటి సంపన్న వర్గాల దగ్గర 40% సంపద పోగుపడ్డది అధ్యక్ష. ఈ దేశంలో 1% ఉన్నటువంటి సంపన్న వర్గాల దగ్గర 40% సంపద పోగుపడ్డది. ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా నివేదికలు చెప్తున్నటువంటి లెక్క అధ్యక్ష. ఇది పేదవాళ్ళు మరింత పేదలుగా, సంపన్నులు మరింత సంపన్నులుగా మారిపోయారు అధ్యక్ష. ఈ 70 ఏళ్ల పరంపరలో మమ్మల్ని పైకి తీసుకురావడానికి ప్రభుత్వాలు చేసిన ప్రయత్నంలో మేము జారిపోయి వాళ్ళు పైకి వచ్చారు అధ్యక్ష. అంటే భారత రాజ్యాంగం చెప్తున్న ఆర్థిక సమానత్వం వచ్చుడు మాట దేవుడెరుగు, ఇంకా పేదలు కడు పేదలుగా మారిపోయారు అధ్యక్ష. ఈ దేశంలో 78 ఏళ్ళుగా ఈ దేశ పాలకులు సాధించింది ఏంటంటే సంపన్నుల సంపద పెంచి పేదలను నిరుపేదలుగా తయారు చేయడంలో సక్సెస్ అయ్యారు అధ్యక్ష. బీసీలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పరిశోధన విద్యార్థుల విషయం చూద్దాం అధ్యక్ష. వీళ్ళు మమ్మల్ని పైకి తేవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు అనుకున్నాం అధ్యక్ష దేశవ్యాప్తంగా. ఒకసారి ఇదే దేశంలో మమ్మల్ని ఈ బీసీల చదువుల కోసం, బీసీలను పైకి తీసుకురావడం కోసం భారతదేశంలో జరిగినటువంటి ప్రయత్నాన్ని ఒక్కసారి చూస్తే అధ్యక్ష, రైట్ 2014-15లో భారత ప్రభుత్వం 16 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టింది అధ్యక్ష. మా బీసీ పిల్లల చదువుల కోసం, అందులో కూడా ఒక్క చదువు కాదు, మళ్ళా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్, టాప్ క్లాస్ స్కూల్ ఎడ్యుకేషన్ సపోర్టు, కాలేజ్ ఎడ్యుకేషన్, IIT IIM సపోర్టు, కన్స్ట్రక్షన్ ఆఫ్ హోటల్స్
హాస్టల్స్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్, స్కాలర్షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, ఓవర్సీస్ స్టడీస్, నేషనల్ ఫెలోషిప్, వెంచర్ క్యాపిటల్ ఫండ్, పిఎం దక్షిణ్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇట్లా వివిధ మార్గాల ద్వారా బీసీలకు 2014-15 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం 16,63,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే ఈ దేశంలో 60% ఉన్న బీసీ పిల్లల కోసం ఆ 16 లక్షలకి 54 కోట్లు పెట్టింది అధ్యక్ష. 54 కోట్లు అధ్యక్ష. 2015-16లో 17,90,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో బడ్జెట్ పెడితే బీసీ బిడ్డల చదువు కోసం భారతదేశ వ్యాప్తంగా 1,085 కోట్లు మాత్రం కేటాయించారు అధ్యక్ష. ఇట్లా చెప్పుకుంటే పోతే అధ్యక్ష 2016-17లో 1,212 కోట్లు, 19 లక్షల బడ్జెట్, 19 లక్షల కోట్ల బడ్జెట్లో 17-18లో 21 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే 1,233 కోట్ల అధ్యక్ష. ఇట్లా 2023-24 46.15 లక్షల కోట్ల బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెడితే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ బీసీలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళని పైకి తీసుకురావడానికి 2,287 కోట్లు పెట్టారు అధ్యక్ష. మొత్తం ఇప్పటి వరకు గడిచిన 10 ఏళ్లలో బీసీలను ఆర్థికంగా, బీసీలను విద్యాపరంగా పైకి తీసుకురావడానికి ఈ దేశం మా కోసం పెట్టినటువంటి ఖర్చు 10 ఏళ్లలో 15,000 కోట్లు పెట్టింది అధ్యక్ష. 15,855 కోట్లు పెట్టింది. మమ్మల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు ఎంత గొప్పగా ఉన్నాయో ఈ దేశంలో చూడండి అధ్యక్ష. పోనీ మరి ఏం జరిగింది అధ్యక్ష? ఇది అయిపోయింది. ఓబీసీలకు చదువుకోవడానికి పెట్టింది గిది అధ్యక్ష. ఒక విషయం, చాలా బాధాకరమైనటువంటి విషయం అధ్యక్ష. మా కోసమే, బీసీల పిల్లల కోసమే 15,855 కోట్లు 10 ఏళ్లలో ఖర్చు పెడితే 2019లో ఈ భారతదేశం అగ్రవర్ణాలు ఎవరైతే లోన్లు తీసుకురో అధ్యక్ష వివిధ బ్యాంకుల దగ్గర, వాళ్ళ లోన్లు 3.5 లక్షల కోట్లు మాఫీ చేశారు అధ్యక్ష. వాళ్ళు పేదవాళ్ళని, వాళ్ళు కట్టలేరని, వాళ్ళు బ్యాంకులకు చెల్లించలేరని ఇవాళ ప్రెస్లో వచ్చింది 16 లక్షలు. ఎస్, ఇంకా పెద్దదే.